ఈ దినవాక్య ధ్యానాంశము, కష్టకాలములో ఎవరిని చూస్తున్నావు? మోషే ఒక గొప్ప నాయకుడు, సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకమైనవాడు. కానీ తన గత జీవితాన్ని చూస్తే ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథము అద్భుతమైన గ్రంథము. గొప్పవారి యొక్క గొప్ప గుణములను వివరిస్తూనే వారు చేసిన తప్పులను కూడా మనకు తెలియచేస్తుంది. తద్వారా మన జీవితంలో హెచ్చరికలు పొందుకొని జాగ్రత్త పడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకు ఉదాహరణ మోషే జీవితం. అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అతని గత జీవితంలో చేసిన పొరపాట్లను కూడా దేవుడు లిఖింపచేశాడు. ఒకరోజు ఒక హెబ్రియుని ఒక ఐగుప్త్యుడు కొట్టగా అది మోషే చూశాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల బహుహీనముగా చూసేవారు, బానిసలుగా చేసుకుని బాధించేవారు. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మోషే చూసి తట్టుకోలేకపోయాడు. ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పెట్టేశాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 12వ వచనం గమనించండి. మోషే దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా తన స్వశక్తితో తన సొంత ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించాలని తలంచి తొందరపడి ఆ ఐగుప్తుని చంపేశాడు. మోషే కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది. తన ప్రజల కష్టం గుండా వెళుచున్నారు. ఆ సమయంలో మోషే పైకి అనగా దేవుని వైపుకు చూసి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా అటు ఇటు చూసి తొందరపాటుతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరానికి లోబడి కోపముతో హత్య చేసి అటు దేవుని దృష్టిలో ఇటు మనుషుల దృష్టిలో ఒక నరహంతకునిగా మిగిలిపోయాడు. తాను చేసిన పాపం బయటపడిందని గ్రహించి అరణ్యంలోనికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరములు తన వారికి దూరంగా జీవించవలసి వచ్చింది. అనుకూల సమయంలో దేవుని వైపుకు చూడడానికి బదులుగా లోకం వైపుకు, మనుషుల వైపుకు చూసినందుగా తగిన మూల్యం చెల్లించాడు. మన జీవితంలో ఏదైనా పరీక్ష గుండా లేదా శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు అటు ఇటు అనగా లోకము లేదా మనుషుల వైపుకు చూచినట్లయితే ఆ శోధనను జయించలేము. కానీ ఎప్పుడైతే పైకి అనగా దేవుని వైపు చూస్తామో అప్పుడే ఆ శోధనను, ఆ పరీక్షలను జయించి ముందుకు సాగగలము. జాగ్రత్త సహోదరి, సహోదరుడా. నీ జీవితంలో, నీ కుటుంబంలో లేదా నీ బిడ్డల జీవితాల్లో ఏదైనా కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు నువ్వు పైకి అనగా దేవుని వైపుకు చూచినట్లయితే ఆ సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ వారిని కష్టము నుంచి విడిపిస్తాడు. అలా కాకుండా నువ్వు అటు ఇటు అనగా లోకం వైపుకు, మనుష్యుల వైపుకు చూచినట్లయితే నీ శరీరతత్వానికి చోటు ఇచ్చి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫలితముగా జీవితాంతము మూల్యము చెల్లించక తప్పదు. మోషే తొందరపాటుతనం వల్ల 40 సంవత్సరాలు తన వారందరికీ దూరంగా ఉండవలసి వచ్చింది. ఫరో కుమార్తె కుమారునిగా పిలువబడిన మోషే గొర్రెల కాపరిగా మిగిలెను. మన కష్టములో, సమస్యలో దేవుని వైపు తిరిగితేనే క్షేమము, సమాధానము లేని ఎడల కష్టము, నష్టము. కష్టకాలములో అబ్రహాము కరువు, కష్టకాలములో ఫరోను చేరి అవమానం పొందాడు. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. అహాబు దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణం పోగొట్టుకున్నాడు. కష్టకాలంలో దేవుని సంప్రదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమయ్యారు. ఆదికాండం 11వ అధ్యాయం 1-8 చూస్తాం. తన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి సౌలు సర్వస్వం కోల్పోయాడు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1-7 సౌలు పట్ల భయముతో దావీదు ఫిలిష్తీయుల దేశానికి పారిపోయి వెర్రివేషాలు వేశాడు. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 10-15 చూస్తున్నాం. దేవుడిని ఆశ్రయించాల్సిన మనము ఆశ్రయించకపోతే అవమానము, అపజయము తప్పవు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తన గ్రంథము
118 అధ్యాయము 8, 9 వచనాలు మనము చూడగలుగుతున్నాం. దేవుడి దినవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.